ఇటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలంటే అసలు హిందుత్వం దేనిపైన ఆధారపడి ఉంది అనేటువంటి విషయం ఆలోచించినప్పుడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మూడు విషయాలు. ఒకటి మన యొక్క ఆధ్యాత్మిక చింతన, రెండవది మన యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు, మూడవది మన యొక్క కుటుంబ వ్యవస్థ. మొదటిది మన యొక్క ఆధ్యాత్మిక చింతన. ఆ ఆధ్యాత్మిక చింతన ఎంత గొప్పది అంటే, నేను వర్షాలు లేనటువంటి కాలంలో తుమ్మురు అనేటువంటి మహర్షి తన గానామృతంతో వర్షాన్ని కురిపించినటువంటి ఆధ్యాత్మిక భావన ఎక్కడైనా కనబడుతుంది అంటే నా హిందూ ధర్మంలో తప్ప ఎక్కడా కనబడదు అనే విషయానికి చెప్పుకుంటుంది. ఇక రెండవది నా యొక్క సంస్కృతి ఆచారాలు. నా సంస్కృతి ఆచార వ్యవహారాలు ఎంత గొప్పవి అంటే, రాయిని రమ్మని చెట్టుని చేయమని ప్రతి దాన్ని కూడా భగవంతునిలాగా పూజించమని కోరుకుంటుంది. అటువంటిది నా యొక్క సంస్కృతి. తల్లికి ఇచ్చేటువంటి స్థానం నా హిందూ ధర్మంలో తప్ప ఎక్కడైనా కనబడితే మీరు నాకు చెప్పండి. ఇటువంటిది నా హిందూ సంస్కృతి. ఇక మూడవది వ్యవస్థ ఎంత గొప్పది అంటే, ఒక స్త్రీని ఒక ఆయన అమ్మ అని పిలుస్తాడు, ఒక ఆయన నాన్నమ్మ అని పిలుస్తాడు, ఒక ఆయన అమ్మ అంటాడు, ఒక ఆయన అమ్మ అంటాడు, ఒక ఆయన అక్క అంటాడు, ఒక ఆయన వదిన అంటాడు. స్త్రీ అంటే సాక్షాత్తు ఆది పరాశక్తి, తల్లితో సమానం. ఇటువంటి హిందూ ధర్మంలో తప్పది ఎక్కడ కనబడదు. మూడు విషయాలపైన ఎప్పుడైతే ఆధారపడుతుందో ఇటువంటి హిందూ ధర్మంలో పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్న పుణ్యం.